అది 2019 వన్డే ప్రపంచ కప్ సమయం. వేదిక ఇంగ్లాండ్. టీమిండియా ఆల్రౌండర్ గా అప్పటికే నిరూపించుకున్నాడు రవీంద్ర జడేజా. కానీ ఆ మెగా టోర్నీ కామెంటేటర్ గా ఉన్న మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. జడేజా బిట్స్ అండ్ పీసెస్ అంటే అరకొరగా పనికొచ్చే ఆటగాడు అని అభివర్ణించాడు. దీనికి అతడు ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఇండియాకు నీకంటే నేను ఎక్కువ మ్యాచ్లు ఆడానంటూ ఎద్దేవా చేశాడు. వెర్బల్ డయేరియా ఆపు అంటూ నిప్పులు చెరిగాడు. అంతేకాదు, న్యూజిలాండ్తో నాడు జరిగిన సెమీఫైనల్లో అద్భుతమైన పోరాటంతో హాఫ్ సెంచరీ చేశాడు. దాదాపుగా గెలిచినంత పని చేశాడు. బ్యాడ్ లక్ కొద్దీ అవుట్ అయిపోయాడు. దీంతో మంజ్రేకర్దే తప్పు అని అందరూ మండిపడ్డారు. తాజాగా టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ గురించి కూడా మంజ్రేకర్ నోరు పారేసుకున్నారు. టీ20లు టెస్ట్లకు రిటైర్మెంట్ ఇచ్చి సులువైన ఫార్మేట్ వన్డేల్లో కొనసాగుతున్నాడని వ్యాఖ్యానించారు. లోపాలను సరిదిద్దుకోకుండా టాప్ ఆర్డర్ బ్యాటర్ కు సులువైన వన్డేల్లో ఆడుతున్నాడని విమర్శించాడు. అంతేకాదు, కోహ్లీని అతడి తరంలో సమ ఉజ్జీలైన ఇంగ్లాండ్ స్టార్ రూట్, న్యూజిలాండ్ మేటీ బ్యాటర్ విలియమ్సన్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తో పోల్చాడు. వీరంతా టెస్టుల్లో కొనసాగుతున్నారని, విరాట్ మాత్రం గుడ్ బై చెప్పడం బాధాకరమని అభివర్ణించాడు. కోహ్లీ మొత్తంగా రిటైర్ అయినా బాగుండేది అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ అన్న అయిన వికాస్ కోహ్లీ తాజాగా నిప్పులు చెరిగారు. ఎవరికైనా ఎదుటి వారికి చెప్పడం సులువేనని, చేయడమే కష్టమని వికాస్ కోహ్లీ సోషల్ మీడియా థ్రెడ్స్ లో పోస్ట్ చేశారు. అంటే మంజ్రేకర్ నీకంటే తన తమ్ముడు చాలా బెటర్ అనే అర్థంలో మాట్లాడారు. ఇటీవలే మంజ్రేకర్ పోస్ట్ అనంతరం కోహ్లీ పలు భారీ ఇన్నింగ్స్ ఆడారు. తాజాగా ఆదివారం న్యూజిలాండ్ 3వ వన్డేలో అద్భుత సెంచరీ కూడా కొట్టారు. ఇలాంటి ప్రతిసారి కూడా వికాస్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా సంజయ్ మంజ్రేకర్ ను తగులుకుంటూ ఉన్నారు. క్రికెట్ లో సులువైన ఫార్మెట్ గురించి మిస్టర్ ఎక్స్ పార్ట్ ఆఫ్ క్రికెట్ కు ఏమైనా సూచనలు చేస్తారా అని తాను ఆశ్చర్యపోతున్నాను అని పేర్కొన్నారు. అలా చేయాలంటే మీరు అక్కడ ఉండాలి అంటూ వ్యంగ్యం జోడించాడు. అందుకే చెప్పడం సులువు, చేయడమే కష్టం అని అన్నారు. సంజయ్ మంజ్రేకర్ ముంబై క్రికెటర్. 37 టెస్టులు, 74 వన్డేలు ఆడారు. ఆయన తండ్రి విజయ్ మంజ్రేకర్ కూడా దేశానికి ఆడారు. 55 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించారు. దాదాపుగా 40 సగటుతో బ్యాటింగ్ చేశారు. ఇక సంజయ్ రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్ గా మారారు. అయితే తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు.